ఈరోజు కంపెనీలో అయితే కార్నివల్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అయిపోతుంది కాబట్టి కొత్త కొత్త ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేస్తుంటారనమాట కంపెనీస్‌లో. ఇదొచ్చేసి దీన్ని ప్లాంక్ వాక్ అంటారనమాట గేమ్‌ని. బ్యాలెన్సింగ్ చేస్తూ అందరూ కలిసి వెళ్తూ ఉండాలి ముందుకి. ఒక లైన్ ఉంటుంది. లైన్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు గెలిచినట్టనమాట. ఇది ఇంకో గేమ్ అనమాట. ఇదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది దీంట్లో. అక్కడి నుంచి ఎళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకో పర్సన్ హ్యాండ్ ఇస్తే ఇంకో పర్సన్ ఎళ్తారనమాట ఈ గేమ్‌లోకి. ఇది బావుంది. ఈ గేమ్‌లో మన గన్ తోటి కనపడే నెట్‌లో బాల్స్ ఎయాలనమాట. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఏస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇది కూడా బావుండింది. చాలా ఫన్నీ గేమ్స్ ఇవన్నీ. మోస్ట్‌లీ కెనడాలో అన్ని గేమ్స్ అన్నీ సమ్మర్‌లోనే ఆడతారనమాట. వింటర్‌లో చాలా ఇబ్బందవుతుంది ఆడడానికి. లేని లేని ఈవెంట్స్ అన్నీ వీళ్ళు రెడీ చేసి తీసుకొస్తుంటారు. ఇది ఇంకో గేమ్ అనమాట. ఇలా కలర్స్ కనపడుతుంటాయి దాని మీద. ఎవరైతే కరెక్ట్‌గా ఎక్కువ కలర్స్‌ని ప్రెస్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు దీంట్లో. ఇది కూడా చాలా బావుండింది. ఇది అదే గేమ్ అనమాట. సేమ్ గన్స్‌తో కొట్టేది బాల్స్ ఎయడము. గేమ్స్ అన్నీ ఆడేసి లంచ్ పార్టీకైతే ఎళ్తున్నాము. అండ్ కెనడాలో జరిగే మంచి మంచి ఈవెంట్లు మిస్ అవ్వకుండా చూడడానికి ఫాలో చేయండి. సీ యూ.